ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోదు. అలా ప్రెస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందరికంటే ముందు నా వీడియోస్ మీరు చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. మీరు చూస్తున్నారు భరత్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. చూడండి, మీరు మీ మొబైల్ కొన్నప్పటి నుండి డిలీట్ అయిన ఫొటోస్ని, అదేవిధంగా మీరు పొరపాటున డిలీట్ చేసిన ఫొటోస్ని మళ్ళీ రికవర్ చేసుకోవడం ఏ విధంగానో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు ఈ వీడియోని చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. చూడండి, మీరు ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ నేమ్ వచ్చేసి డిస్క్ డిగర్ అనమాట. అది ప్లే స్టోర్ దొరుకుతుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది, బ్లూ కలర్లో. డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, స్టార్ట్ బేసిక్ ఫోటోస్ స్కాన్ ఉంది కదా. ఫస్ట్లో స్కాన్ సింబల్, సర్చ్ సింబల్ ఉంటుంది మీకు ఇక్కడ. దాని మీద ప్రెస్ చేశారంటే మీకు ఈ విధంగా సర్చ్ అవుతుందన్నమాట. మీ ఫొటోస్ ప్రీవియస్గా డిలీట్ అవుతాయి కదా, డిలీట్ అయిన ఫొటోస్ని ఈ విధంగా స్కాన్ చేస్తుంది అన్నమాట ఈ యాప్. చూడండి, కొద్దిసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు కింద నెంబర్స్ అని కనిపిస్తుంటాయి. చూడండి, 3044, 3017 అట్లా ఈ విధంగా కనిపిస్తూ ఫాస్ట్గా వెళ్ళిపోతున్న నెంబర్ స్కాన్ చేసుకుంటూ మీరు డిలీట్ అయిన ఫొటోస్ని ఈ విధంగా చూపిస్తుంది అనమాట. మీ మొబైల్లో డిలీట్ అయిన ఫొటోస్ కాకుండా మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ కూడా ఈ విధంగా డిస్ప్లే చేస్తుంది అనమాట ఈ యాప్. మీకు చూడండి, మీకు తెలిసిపోతుంది మీ మొబైల్లో ఏం లేవో, ఏం డిలీట్ అయ్యాయో. ఆ డిలీట్ అయిన ఫొటోస్ మీకు ఇక్కడ చూసుకొని ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కనిపిస్తున్న ఫొటోస్ను ఆటోమేటిక్గా మీరు పర్మనెంట్గా డిలీట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడనే చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి, నా మొబైల్లో డిలీట్ అయిన ఫొటోస్ ఈ విధంగా కనిపిస్తున్నాయి. నేను ఒక ఫోటోని, డిలీట్ అయిన ఫోటోని నా మొబైల్లోకి మళ్ళీ రికవర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా ఒక ఫోటో మీద. అక్కడ ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ సేవ్ ద ఫైల్ టు లోకాలిటీ అని ఉంటుంది. అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్గా మన గ్యాలరీకి తీసుకెళ్తుంది. అక్కడ మీరు ఏం చేయాలంటే సెలెక్ట్ మీడియా అని ఉంది కదా కింద, అక్కడ ట్యాప్ చేయండి. సెలెక్ట్ మీడియా మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఫోటో అనేది మళ్ళీ రికవర్ అయిపోతుంది అనమాట. మన ఫొటోస్లోకి యాడ్ అయిపోతుంది. మన డిలీట్ అయిన ఫొటోస్ కూడా ఈ విధంగా మన మొబైల్లోకి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, మనకు ఇక్కడ మీ ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా, ఆ ఫొటోస్ని మీకు మొబైల్లో అసలు ఇంకా పర్మనెంట్గా డిలీట్ కావాలనుకుంటే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ అండి. 3 లైన్స్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ డిలీట్ పర్మనెంట్లో ఉంది కదా, అక్కడ మీరు ట్యాప్ చేశారంటే ఆటోమేటిక్గా మీరు పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది అనమాట. మీకు కనిపించదు. ఇంకా ఏ యాప్ డౌన్లోడ్ చేసినా కూడా ఈ విధంగా కనిపించదు అనమాట. మీ మొబైల్ నుంచి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఈ డిస్క్ డిగర్ యాప్ డౌన్లోడ్ చేసి మీరు మీ డిలీట్ అయిన ఫొటోస్ని రికవర్ చేసుకోవచ్చు, అదేవిధంగా సేవ్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు నచ్చకపోతే ఇక్కడ నుండి మీరు పర్మనెంట్గా డిలీట్ చేసుకోవచ్చు. చూడండి, జాగ్రత్త చూడండి. మీరు బాటంలో కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది మీకు పాస్వర్డ్ అని. ఈ పాస్వర్డ్ ఏంటి అంటే మనకు కావాల్సిన ఫోటో వచ్చినప్పుడు మనం పాస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఈ కావాల్సిన ఫోటో కావాలి అనుకుంటే మీరు మీకు పైన కనిపిస్తున్న పాస్ ప్లే ఉంటుంది. ప్లే మీద ప్రెస్ చేశారు అంటే మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా రౌండ్ తిరుగుతూ మీ ఫొటోస్ అనేది డౌన్లోడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా ప్రీవియస్గా ఏమేమి డిలీట్ చేశారు మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కావాల్సిన ఫోటో వచ్చినప్పుడు పాస్ చేసుకొని మీరు నేను చెప్పిన విధంగా ప్రాసెస్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఫొటోస్ డౌన్లోడ్ చేసాం కదా, ఆ ఫోటో ఎక్కడ ఉంటుందో, ఎక్కడ సేవ్ అయిందో లేదో ఒకసారి మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈ యాప్ని క్లోజ్ చేసి గ్యాలరీకి వెళ్తున్నాను. గ్యాలరీకి వెళ్ళిన తర్వాత చూడండి, ఫొటోస్ మీద ట్యాప్ చేస్తే మీకు ఫస్ట్లోనే కనిపిస్తుంది అనమాట. మనం డౌన్లోడ్ చేసే ఫోటో ఈ విధంగా ఇక్కడ సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటే మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఎ లాట్.